యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రాలేదు. స్థానిక రెవెన్యూ అధికారులు వేరే రైస్ మిల్లులో తనిఖీలు చేసి 1,25,000 బస్తాలు షార్టేజ్ వచ్చాయని తేల్చారు. వాటి విలువ దాదాపు 10 కోట్ల రూపాయలుంటుందని అధికారులు తెలిపారు. మిల్లు యజమానిపై క్రిమినల్ ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రికవరీ చేస్తామని అధికారులు తెలిపారు. రబీ 22-23కి సంబంధించి మనము మొత్తం 11,632 టన్నుల ధాన్యం వీళ్ళకి కేటాయించడం జరిగింది. దాంట్లో 4,989 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఆయన డెలివరీ మాకు బియ్యం ఇవ్వడం కానీ ఆక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ జరిగింది. మిగతా బ్యాలెన్స్ 6,643 టన్నుల మెట్రిక్ టన్నులు ఉండాలి. అంటే అప్రాక్సిమేట్లీ 1,65,900 బస్తాలు అవుతుంది. సో మేము తనిఖీ చేయగా మా డిఎస్ఓ గారు, నేను, డిఎంని, మా టెక్నికల్ టీం అందరం, డిటీసీఎస్ అందరూ వచ్చి తనిఖీ చేయగా ఈ గోదాంలో మనకు మొత్తం చూస్తే 39,719 బస్తాలు మాత్రమే ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 40,000 బస్తాలు ఉన్నాయి. 1,20,000 బస్తాలు ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. సో ఈ తనిఖీ చేసిన రిపోర్ట్ని కలెక్టర్ సిఎస్ జేసీ గారికి మేము సబ్మిట్ చేసి